కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు వస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడైన నీతి సత్యనారాయణ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ, గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ మాదిరిగానే నూతన అధ్యక్షుడైన నీతి సత్యనారాయణ కూడా అదేవిధంగా పనిచేస్తారని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఏదో ఒక సమయంలో గుర్తింపు వస్తుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వారు అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో ప్రతి కార్యకర్త ఎటువంటి భేషజాలు పోకుండా కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు సూచించారు. అంతకుముందు నూతన అధ్యక్షుడైన నీతి సత్యనారాయణ నూతన పదవీ బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు నీతి సత్యనారాయణ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైరా, సత్తుపల్లి శాసనసభ్యులు మాలోతు రామదాసు, మఠ రాగమయ్యి కార్పొరేషన్ చైర్మన్ సత్యం రాయల్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు నాగేశ్వరరావు, కొండ బాలకోటేశ్వరరావు, జావేద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాకి మిత్రుల్ని నియమించినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి అండదండలుగా ఉంటూ, అధికార పార్టీలో ఈనాడు మనం ఉన్నాం. ప్రజలు మన మీద చాలా కోరికలు, ఆశలు పెట్టుకుని ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రతి అడుగులో భరోసాని, భద్రతని, ఒక స్థైర్యాన్ని కల్పిస్తూ ఎలా ముందుకు వెళ్తున్నామో భవిష్యత్తులో కూడా పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలాగా ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తి అండదండలుగా మిత్రులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలిసిందే గవర్నర్ గారి దగ్గర పంపించినటువంటి ఆ రిజర్వేషన్ సమస్య బిల్లు భారత రాష్ట్రపతి గారికి నాకు పాల్గొని వెళ్ళి అక్కడ ఈరోజు ఇబ్బందులతో ఆగిపోయిన కూడా తెలుసు. దాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరూ వెళ్ళాం. అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేశాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కలిసి పార్లమెంట్ లో బిల్లు పెట్టించడం కోసం ఆ ప్రయత్నం చేశాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బలైనపై ఉన్నటువంటి ప్రేమ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణి తీసుకున్నటువంటి ఈ చట్టం పార్లమెంట్ లో అమెండ్మెంట్ అయ్యి చట్టం రూపంగా రాకుండా అడ్డుకున్నటువంటి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి అనేక సంవత్సరాలుగా మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి 73-74 అమెండ్మెంట్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి అందులో భాగంగా కోర్టులు దీనిపై ప్రశ్నిస్తున్నప్పటికీ ఇంకో పక్కన కోర్టులు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ నిర్దిష్ట సమయంలో జరపాల్సినటువంటి గడువు కూడా విధించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల్లో ఈరోజు మనం ప్రభుత్వం ముందు తీసుకోవడమే కాదు, సాధ్యమైనంత మేరకు ఎక్కడ వీలైతే అక్కడ ఎలాగ కాదు పార్టీ పరంగా దాంట్లో న్యాయం అందించడం కోసం పార్టీ చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా పార్లమెంట్ లో ఈ అంశాలు లేవనెత్తడానికి మన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రభుత్వంలో కూడా మాకు అవకాశం వచ్చింది. భట్టి గారిని ముందుగా ఈ పదవుల విషయంలో కానీ మంచి విషయంలో కానీ భట్టి గారికి పూర్తి స్వేచ్ఛ. నన్ను మీరు అడగాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించండి. అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకి అర్హతను బట్టి అవకాశాలు ఇవ్వండి. నాకు
అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, పార్టీ అభివృద్ధి తప్ప నాకు వేరేది అవసరం లేదు అని చెప్పాలని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం నేను చెప్పాలంటే కూడా 40 సంవత్సరాలుగా నా ఎమ్మటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది భాగ్యం కాదు. మీరు మీతోటి కష్టపడి పోరాటాలు చేసి అనేక పార్టీలతో ఇబ్బంది పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని మీకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పాను. ఆయన గారు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి నేను పెడదాం అనుకుంటున్నా, మీ అభిప్రాయం చెప్పమన్నారు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం అని చెప్పానని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం. అందుకని సత్యనారాయణ గారికి ఒక మనవి, ఈ పేరు చూసినప్పుడు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వాళ్ళు ఎంతో పెద్ద స్థాయికి పోయారు, ముఖ్యమంత్రులు అయ్యారు.